హాయ్ ఎవ్రీవన్, మనము మనాలిలో ఉన్నటువంటి బుద్ధిస్ట్ మానెస్ట్రీని అయితే ఈ రోజు చూద్దాము. ఈ మానెస్ట్రీనే టిబెటియన్ మానెస్ట్రీ అని కూడా అంటారు. ఈ మానెస్ట్రీ అయితే హిమాచల్ ప్రదేశ్ లోని మనాలిలో బస్ స్టాండ్ కు జస్ట్ 5 minutes వాకబుల్ డిస్టెన్స్ లో ఉంటుందండి. వెరీ పీస్ఫుల్ ప్లేస్ అన్నమాట. మనాలిలో అంత క్రౌడ్ కూడా ఉండదు. ఈ టెంపుల్ అయితే చాలా కలర్ఫుల్ గా ఉండి అందరినీ ఆకర్షిస్తుంది అన్నమాట. ఇక్కడ ప్రేయర్ వీల్స్ ఉంటాయన్నమాట. ఆ టెంపుల్ చుట్టూ ప్రేయర్ వీల్స్ ఉండి వాటిని క్లాక్ వైజ్ గా మంత్రోచ్చారణ చేసుకుంటూ వెళ్ళాలి. ఓం మనీ పద్మే హమ్ అని. అంటే ఇది మెడిటేషన్ కి ఒక టైప్ ఆఫ్ మెథడ్ అన్నమాట. ముందు టెంపుల్ ముందైతే ఇలా ఒక చిన్న ర్యాబిట్ ఉందండి. సో చాలా క్యూట్ గా ఉంది. చూడండి, ఎంట్రన్స్ అయితే బుద్ధిస్ట్ విగ్రహం ఉంటుంది కదా, ఎంట్రన్స్ అయితే ఇలా ఉంటుంది అనమాట. సో చాలా కలర్ఫుల్ గా, అంటే కలర్ఫుల్ గా ఉంటుంది. లోపల కూడా బుద్ధుడి యొక్క స్టాచ్యూ కింద నుంచి పై వరకు ఉంటుంది అనమాట. ఈ మానెస్ట్రీ వనవిహార్ పక్కనే ఉంటుంది. అంటే మనాలిలో ఉన్న వనవిహార్ పక్కన అండ్ టిబెటియన్ షాపింగ్ సెంటర్ అని ఉంటుంది. టిబెటియన్ షాపింగ్ సెంటర్ దగ్గర వనవిహార్ పక్కనే అండ్ మనాలి మాల్ రోడ్ అంటారు కదా, మనాలి మాల్ రోడ్ ఇవన్నీ పక్క పక్కనే ఉంటాయి అన్నమాట. చక్కగా విజిట్ చేయొచ్చండి మీరు మనాలి గనక వెళ్తే. అండ్ రష్ కూడా ఎక్కువగా ఉండదు. ఇక్కడ మెడిటేషన్ చేయడానికి పైన రూమ్ లో కొంచెం మనకి చిన్న టేబుల్ టైప్ అమర్చారు. సో అక్కడ కూర్చొని కాసేపు మెడిటేషన్ చేసుకొని ప్రేయర్ చేసుకొని వెళ్ళిపోవచ్చు అన్నమాట. మనము బయట కూడా గార్డెన్ ఉంటుంది. ఆ గార్డెన్ లో చాలాసేపు కూర్చొని మనము మెడిటేషన్ చేసుకోవచ్చు. ఆ తర్వాత పక్కనే ఉన్న మాల్ రోడ్ అయితే విజిట్ చేసుకోవచ్చు. తర్వాత టిబెటియన్ మార్కెట్ కూడా ఉంటుంది. సో అందులో కూడా మనకి స్వెటర్స్, చాలా డ్రెస్సెస్ కొంచెం చీప్ గానే ఉంటాయండి. మన సౌత్ సైడ్ కన్నా ఇక్కడ స్వెటర్స్ అయితే చాలా తక్కువ ఉంటాయి. అండ్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ స్వెటర్స్ అన్నీ ఉంటాయి అన్నమాట. సో చూసుకొని మనం కొనుక్కోవచ్చు కూడా. ఆ పక్కనే వనవిహార్ కూడా ఉంటుంది. అదైతే అంత వర్త్ విజిట్ అనిపించలేదు. సో స్కిప్ చేయడమే బెటర్ అండి. టైం వేస్ట్ అని కూడా అనిపించింది. ఎందుకంటే మనకు హైదరాబాద్ లో మనకి చాలా బాగుంటాయి, ఇంకా అదర్ ప్లేస్ లో అయితే ఇంకా చాలా బాగుంటాయి. సో నాకైతే అది విజిట్ చేయడం అనవసరం అనిపించింది. మనాలిలో ఇంకా ఏమేం ప్లేసెస్ విజిట్ చేయొచ్చో నేను నెక్స్ట్ వీడియోలో చెప్తాను.